పరిచయం చేసుకోవాల్సిందిగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కౌన్సిలర్ రాజ్ కుమార్ గారు గంగాపుత్ర భీష్మ క్రికెట్ కప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన పురపాలక కెప్టెన్లకు అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు ఇది 2వ సీజన్. ఫస్ట్ జిల్లా వ్యాప్తంగా చేసుకున్నాం. అలాగే ఇక కొద్ది అవేర్నెస్ రావడంతో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈ కార్యక్రమం ఈ యొక్క క్రికెట్ ఎందుకు చేసుకుంటున్నాం అంటే మన దాంట్లో ఒక చైతన్యం రావాలని చెప్పి మనం అందరం కలిస్తే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చారు, ఇటు మన నిజామాబాద్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా నుంచి వచ్చారు. జస్ట్ ఏంటంటే స్నేహభావం పెరుగుతుంది, అలాగే మన దాంట్లో చైతన్యం వస్తుంది. ముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. గెలుపు ఓటములు సహజం, ఎందుకంటే పార్టిసిపేట్ చేయడం గొప్ప. గెలుపు అనేది ఒకరు గెలుస్తారు, కాకపోతే పార్టిసిపేట్ చేయడం పెద్ద గొప్ప అనేది నా యొక్క సూచనలు. ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీకు రాసిన కోరుతాను. మధ్యలో గంగరాజన్ గారు, కౌన్సిలర్ ప్రశాంత్ అన్న గారు ఒకసారి మాట్లాడాలని కోరుతా ఉన్నాను. ఆకాంక్షలు మరియు గ్రామీణ స్థాయిలో ఉండే గంగాపుత్రుల ప్రతిభను గుర్తించుకోవడానికి ఈరోజు ఈ క్రికెట్ ఎంతో ముఖ్యమైనది. వాస్తవానికి క్రికెట్ వల్ల చాలా లాభాలు ఉంటాయి, స్పోర్ట్స్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. బేసిక్గా మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఓన్ బ్రదర్ డిగ్రీ ఎస్కెన్ఎల్ చదివేటప్పుడు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఎన్సీసీ సి సర్టిఫికేట్. అది డిగ్రీ కాలక్రమేణా డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ వచ్చింది. బీఈడీ సిద్దిపేటలో వచ్చింది. సిద్దిపేట తర్వాత ఫస్ట్ కౌన్సిలర్ సిద్దిపేట వచ్చింది. 2వ కౌన్సిలర్ ఏకంగా ఉస్మానియా క్యాంపస్లో వచ్చింది. అది క్రీడలతో పాటు సర్టిఫికెట్లు కూడా ఎంతో ముఖ్యం. ఆ సర్టిఫికెట్లను యూజ్ చేసుకొని మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. మరి ఈ కార్యక్రమము తమ్ముడు పవన్కు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. చైర్పర్సన్ సమయంలో వాణి శ్రీనివాస్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడి కోరుతాను. అందరికీ నమస్కారం. భీష్మ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మా కౌన్సిలర్ మిత్రులకు మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ, ఈ క్రీడల్లో పాల్గొంటున్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్రీడలు శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి, స్నేహభావానికి మరియు అందరిలో స్నేహభావం పెంచేందుకు ఎంతో తోడ్పడతాయి. క్రీడలు ఆడడం ద్వారా అందరూ కలిసి ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. అందరూ ఈ క్రీడల్లో పాల్గొన్న వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, క్రీడలు మా పిల్లలిద్దరు కూడా స్పోర్ట్స్లో ముందుంటారు. ఒకరు బాస్కెట్బాల్ ఆడతారు, ఇంకొకరు ఫుట్బాల్ ఆడతారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మేము కూడా వాళ్ళకి సహకరించడం జరుగుతుంది. ఈ క్రీడలు ఆడుతున్న మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన భీష్మ క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.
అలాపియో క్లాప్స్ చప్పట్లతో ఎంకరేజ్ చేయాలి ప్లేయర్స్ని. దయచేసి చప్పట్లతో ఎంకరేజ్ చేయాలి. స్ట్రైక్ నందువన్ స్ట్రైక్ ప్రశాంత్. నందువన్ స్ట్రైక్ Prabhakaran strike now. What a batting, what a batting. Sai Krishna is gone. Sai Kumar out. Good catch. మంచి చాలా చక్కటి క్యాచ్ విజయ్. సారంగపూర్ టీం చాలా ఫీల్డింగ్ టైట్ గా ఉంది. Teja. Good bowling from Teja and a good batting from Kittu. What a shot from the captain Prabhakar. Daripalli team captain Prabhakar from captain is a umpire 4. Toparapu Teja on bowling, Toparapu Prabhakar on batting. Daripalli team versus Ali Sarangapur. What a bowling from Teja, what a bowling from Teja. Chala chakkati bowling. సారంగపూర్ ఎక్స్ట్రా ప్లేయర్ రమ్మన్ తెలుసు అమ్మా